ఇవి నా ఓల్డ్ బ్లౌజులండి. ఒక్కొక్క చీర మీద పోతుంటాయి. 2000, 3000 పెట్టి మగ్గం వర్కులు చేయించుకుని పోయినాయి అని ఫీల్ అవుతుంటాం. అదే యాజ్ ఇట్ ఈజ్ శారీ మీద బ్లౌజ్ తరగాలంటే మనకు కష్టం అవుతుంది. నా ఓల్డ్ బ్లౌజులండి. దీన్ని ఎలా చేశానన్నది చూపిస్తాను ఇప్పుడు. శారీ మీద కరెక్ట్‌గా ఇప్పుడు సెట్ అయ్యేలాగా చేసుకున్నానండి నేనిప్పుడు. ఇప్పుడు నడుము మడత ఉంది కదండీ! ఈ నడుము మడత. ఈ నడుము మడత అంతా విప్పేసానండి. ఈ స్ట్రైట్‌గా ఉన్నదంతా. విప్పేసి ఐరన్ చేశానండి ఇలాగా. ఇది యాక్చువల్‌గా ఇలా మడత ఉండేదండి. నడుము మడత ఇప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్‌లోకి మ్యాచ్ అయ్యే పీస్ తీసుకొని నడుము మడత కట్టానండి ఇలాగా. ఇదిగోండి నేను విప్పేసింది ఆనమల ఇదిగోండి. ఇదేమో ఇలాగా చేయడం జరిగింది. నడుము ఎప్పుడైతే నేను కట్ చేశానో ఈ పార్ట్ ఇలా ఇప్పేసాక మరి ఈ పార్ట్ పెరుగుద్ది కదండీ! అందుకని నడుము మెడ కొంచెం సన్నగా కొంచెం ఇంత ఒక అంగుళం కట్ చేశానండి. అంగుళం కట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే శారీలో వచ్చిందని గోటేసానండి. మ్యాచ్ అయిందండి. ఇది ఈ లెంత్ పెరిగేటప్పటికి ఆటోమేటిక్‌గా మనకి మరి ఫ్రంట్ కూడా పెరుగుద్ది కదండీ! చిన్నదవుద్ది కదా! మనకి ఫ్రంట్ పార్ట్ చిన్నదవుద్ది కదండీ! ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి. ఫ్రంట్ పార్ట్ కూడా చిన్న చిన్నగా ఇటు సైడు ఒక 2 అంగుళాలున్నర అలాగా సెట్ చేశానండి. 2 అంగుళాలు సెట్ చేసి ఇదిగోండి ఇక్కడ అతికేసాను చూడండి. ఇదిగోండి అతికేసి ఇలా కుట్టి మోడల్ చేశానండి. ఇది రైట్ సైడ్ వచ్చేలాగా బయటికి కనిపించేలా చేశానండి నేను. ఇది లెఫ్ట్ సైడ్ ఇలా ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ఇలా వదిలేసాను, లీవ్ చేశాను. ఇటు సైడ్ మాత్రం ఇలా వేసాను. మోడలింగ్ ఫ్రంట్కి కనపడద్దని చెప్పేసి ఇలాగా వేయడం జరిగిందండి. ఇదిగోండి కరెక్ట్‌గా సెట్ అయింది చూడండి. ఈక్వల్‌గా వచ్చింది. ఎవ్రీ పార్ట్ ఫ్రంట్ అవ్వచ్చు, బ్యాక్ అవ్వచ్చు. ఇదిగోండి చూడండి ఈక్వల్‌గా వచ్చింది చూడండి. ఇదిగోండి ఖర్చులు కూడా ఎక్కడికక్కడ యాజ్ ఇట్ ఈజ్‌గా చేయడం జరిగిందండి. ఇదే కాదండి వేరే బ్లౌజ్ కూడా ఉందండి. ఇదిగోండి సేమ్ ఇది బ్లౌజ్ కూడా ఇలాగే సెట్ చేశానండి. ఇదిగోండి నడుము మడత విప్పేసి ఇదిగోండి అందులోకి సెట్ అయ్యే కాటన్ పీస్ వేసానండి. ఫ్రంట్ ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ దాన్ని కూడా అలాగే కట్ చేసి నడుము మడత వేసి సేమ్ కొంచెం ఇంచుమించు అదే టైప్లో వేసి అదే కలర్ మ్యాచ్ అయ్యేలాగా వేసానండి. ఇదిగోండి ఫ్రంట్ ఇలా వేసి డిజైన్ చేశానండి. అంటే ఇలాంటి పీస్ కట్ చేసి ఇక్కడ సెట్ చేయడం జరిగిందండి. ఇదిగోండి అంటే రైట్ సైడ్ వస్తుంది నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా వేసాను. పౌడ్ సైడ్ ఇలా వదిలేసానండి. ఇదిగోండి నేను అతికిన పీస్ ఇదిగోండి. మనం 2-3 వేలు పెట్టి మగ్గం వర్కులు చేయించుకుంటామండి. అటువంటి వాటిని కూడా ఇలా యూజ్ చేసుకొని చేసుకోవచ్చండి. యాస్గా ఉంటుందని చెప్పేసి నేను ఇదిగో లేస్ వేసాను, సిల్వర్ లేస్ వేసుకున్నానండి. ఇదిగోండి బ్లౌజ్ మొత్తం అప్పుడు బట్టి చిన్న సైజు కట్ చేసుకోవడం వల్ల ఇలా కొరసగా అయింది. అప్పుడు పెద్ద సైజు అయిన రూపంలో అయినా సరే మనం సెట్ చేసుకోవడం జరిగిందండి. ఇదిగోండి 2 బ్లౌజులు నేను సెట్ చేసుకున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.